సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇంత దౌర్భాగ్య పరిస్థితి మనం గత 5 ఏళ్లలో ఎప్పుడైనా చూసామా? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు, మేము కూడా ప్రభుత్వాన్ని రన్ చేస్తాం. తుఫాన్లో, వరదలో, లేకపోతే అల్పపీడనాలు ఏర్పడినప్పుడు ఆ సంసిద్ధత, ప్రిపరేషన్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు కల్లారా దగ్గరుండి చూసిన వాళ్ళు. ఆ ప్రిపరేటరీ యాక్టివిటీస్ లో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు. ఎప్పుడైనా అల్పపీడనం అనౌన్స్ చేసిన మరుక్షణం, తుఫాన్ అనౌన్స్ చేసిన మరుక్షణం వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రెవెన్యూ అధికారులు, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ అధికారులు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ కన్సర్న్ మంత్రులందరినీ కూర్చోబెట్టి ఏమేం చేయాలా, ఎలా చేయాలా, ఏంటి ప్రిపరేషన్, అడ్మినిస్ట్రేషన్ సైతం డీసెంట్రలైజ్ చేసి సచివాలయ పరిధిలోని ఒక ఫుడ్ ప్రిపరేషన్ ముందస్తుగా ఫుడ్ ఏర్పాటు చేసుకుంది. ఒక సచివాలయ పరిధిలోని ముందస్తుగా షెల్టర్స్, అవసరమైన షెల్టర్స్, ఒక్కొక్క సచివాలయానికి ఎంతమంది ముంపు బాధితులు ఉంటారన్నటువంటి ఒక అంచనా ప్రకారం ఆ సచివాలయానికి ఎక్కడ షెల్టర్ అరేంజ్ చేయాలా, ఎక్కడ ఫుడ్ అరేంజ్ చేయాలా, ముందస్తుగా ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని ఇచ్చి, ముందస్తుగా దండోరాలు వేసి, ముందస్తుగా అవసరమైనటువంటి వస్తువుల్ని లేకపోతే ఇతరత్ర సామాగ్రిని ప్రొక్యూర్ చేసుకొని సర్వసన్నద్ధంగా ఉంది. ఏ రకమైనటువంటి విపత్తునైనా బ్రహ్మాండంగా మనం హ్యాండిల్ చేయగలిగేవాడు. ఈరోజు ఉందా ప్రిపరేషన్? ఈ తుఫానుకు ముందు ఈ ముఖ్యమంత్రి ఒక్క మీటింగ్, ప్రిపరేటరీ మీటింగ్ పెట్టాడా అని నేను అడుగుతాను. రాష్ట్ర ప్రజలందరూ దీన్ని గమనించాలని కోరుతాం. అక్కడ ఎక్కడో ఫైల్స్ దగ్ధమైపోతే వెంటనే ఒక హెలికాప్టర్ ఇచ్చి ఒక సెక్రటరీకి, ఒక డీజీపీ పంపించాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్య అంటే ఆయన ఎంత స్పీడ్ గా రియాక్ట్ అవుతాడో చెప్తాం. ఎక్కడో బొంబాయిలో ఉన్నదట ఒక సినీ నటి, ఓ మహానటి, ఆమెను తీసుకురావడానికి ఒక ప్రత్యేకంగా టీంనిచ్చి పంపించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకపోతే నాయకుల్ని ఇరికించడానికి. దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద నీకుందా అని నేను అడుగుతావు. నువ్వు తుఫాను వచ్చి, వరదలు వచ్చి, ప్రజలందరూ ముంపులో కనీసం వెళ్ళడానికి, రావడానికి, తాగడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, తినడానికి తిండి లేక అల్లాడుతుంటే నువ్వు అప్పుడేమో రివ్యూ పెడతావా? అప్పుడేమో నువ్వు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తావా? అప్పుడేమో నువ్వు దానికి ఒక కంట్రోల్ రూమ్ కమిటీ అని వేస్తావా? ఏంటిది? ఏమిటిది? ఈ పరిపాలన ఇది? ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామా మనం? ప్రతి 2000 మందికి ఓ 10 మంది ఎంప్లాయీస్ చొప్పున మన సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వాలంటీర్ల విషయం పక్కన పెడదాం. 10 మంది 11 మంది ఉద్యోగులు, 2000 మంది పాపులేషన్ ఉద్యోగులు ఉన్నారు కదా. ఇచ్చారా ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి? మీ 2000 పాపులేషన్కి అవసరమైనటువంటి అరేంజ్మెంట్స్ మీరు చేయండి అని ఇచ్చారా? రెవెన్యూ సెక్రటరీ ఇచ్చారా? రెవెన్యూ మంత్రి గారికి అసలు అవగాహన ఉందా? ఆ హోంమంత్రి గారు కనీసం పట్టుతుంది ఆవిడకి? మైక్ పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది, జగన్మోహన్ రెడ్డి గారు ఇదని తిట్టడానికి నీకు మంత్రి పదవా? చెప్పండి ఇప్పుడు సమాధానం. అసంబద్ధమైనటువంటి ఆర్గనైజేషన్ చంద్రబాబు గారు, గుర్తుపెట్టుకోండి. కనీసం ప్రజలను అప్రమత్తం చేయకుండానే మొన్న నైట్ అర్ధరాత్రి మీరు బుడమేరు వాగులకు సంబంధించినటువంటి గేట్లు తెరవడం వల్ల ఈ రోజు విజయవాడ పూర్తిగా మునిగిపోయింది. ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? చంద్రబాబు గారు అంటారు వరదంతా పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని. నువ్వు ఇక్కడ ఉండిపోతే నీ ఇల్లు అక్కడ మునిగిపోతుందా? నువ్వు నీ ఇల్లు మునిగిపోతుంది కాబట్టి నేను అధికారులు అక్కడ ఉండనివ్వలేదు, నీకు ఆ బస్సులో ఉంచినాను. తెలీదా మాకు? వాళ్ళు అంటాడు ప్రజలందరికీ అన్ని అందేంత వరకు నేను బస్సులోనే ఉంటాను. బస్సులోనే ఉండాలా? నీ ఇల్లు మునిగిపోతుంది. నీ కరకట్ట మీద ఇల్లు నది గర్భంలో కట్టారు. అది అక్రమమైన కట్టడం. అది ఇలాంటి అక్రమమైన కట్టడాల వల్ల ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. ఇది
మాకెవరికి తెలియదా? అదేదో గొప్పగా కలెక్టరేట్లోని ఈ రాత్రికి ముఖ్యమంత్రి బస తప్పక నువ్వు బస చేస్తావు. బస్సులోనే రాత్రి అంతా కూడా సమీక్షలు, నువ్వున్న అక్రమ కట్టడంలో ఉండడానికి అధికారులు ఒప్పుకోక నీ ఇల్లు మునిగిపోతే పరుగు పోతుంది నీకు చెప్పడం వల్ల నువ్వు చచ్చినట్టు బస్సులో ఉన్నావు. నీ చేతగానితనాన్ని, నీ బేలతనాన్ని కవర్ చేసుకోవడానికి నువ్వేమో అర్ధరాత్రి అనుకొని వీధుల్లో తిరుగుతా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు, అయ్యా చంద్రబాబు గారు, మీ రోజంతా వీధుల్లో మీ వెనకాల కలెక్టర్ని వేసుకొని, మీ వెనకాల డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ని వేసుకొని, మీ వెనకాల CCLA సెక్రటరీని వేసుకొని, మీ వెనకాల ఇతరత్ర ఉన్నతాధికారులు అందరిని వేసుకొని నువ్వు వీధిలో రోజంతా తిరుగుతూ ఉంటే మరి అరేంజ్మెంట్స్ ఎవరు మానిటర్ చేస్తారు?